ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది, చాలా ప్రముఖులు మాట్లాడుతూ ఉంటారు. రకరకాల ఎగ్జాంపుల్స్‌తో చెప్తూ ఉంటారు. కానీ మనకి అర్థమయ్యే భాషలో ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధన చేసి, ఎన్నో పుస్తకాలు రాసి ఆహ్, చాలా అంటే చాలా శ్రమ పడుతున్నారు ఈ వయసులో కూడా అని చెప్పొచ్చు. 60 పదుల వయసులో కూడా చాలా చక్కటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మసన్ చెన్నప్ప గారు. మనందరికీ సుపరిచితులు. ఆచార్య మసన్ చెన్నప్ప గారితో మాండూక్యోపనిషత్తుకు సంబంధించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదా గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. గురువుగారు, పాదాలకి సంబంధించి 4 పాదాలున్నాయని, దానికి సంబంధించిన వివరణ చాలా చక్కగా చెప్పారు. అయితే అసలు పరబ్రహ్మతో ఈ పాదాలనేవి కలిసి ఉన్నాయా? అసలు ఉన్నాయా? దానికి సంబంధించి ఈ పాద కల్పన అసలు ఎందుకు జరిగింది? జరగడానికి గల కారణాలేమిటి? ఈ విషయాలన్నీ చెప్పండి. ఇప్పుడు మనం పరమాత్మను బ్రహ్మ అంటాం. హ్మ్. తర్వాత పరమాత్మను విష్ణువు అంటాం. పరమాత్మను శివుడు, శంకరుడు, రుద్రుడు అంటాం మనం. అవును. మరి ఈ ఈ పేర్లతో పిలువబడినటువంటి పరమాత్మ ఒకడా? లేకపోతే అనేకులా? హ్మ్. అనే సందేహం మనకు కలుగుతుంది. హ్మ్. అయితే వేదం మంచి పరిష్కారం చెప్తుంది. హ్మ్. ఉపనిషత్తులు కూడా మంచి పరిష్కారం చెప్తున్నాయి. ఓంకారం కూడా మంచి పరిష్కారం చేస్తుంది. హ్మ్. ఆయన సృష్టి రచన చేస్తాడు కాబట్టి బ్రహ్మ, హ్మ్. పోషిస్తాడు కాబట్టి విష్ణువు. హ్మ్. ఒకడే తను లయం చేస్తాడు కాబట్టి శివుడు, హ్మ్. రుద్రుడనమాట. హ్మ్. కానీ భగవంతుల్లో 3 భాగాలు ఉన్నట్టా? లేరే. లేరు. హ్మ్. భగవంతుడంటే ముగ్గురా? హ్మ్. కాదు గదా! హ్మ్. త్రివిధ రూపాలు గావు. అసలు భగవంతునికి ఆకారమే లేదు. హ్మ్. ప్రపంచానికి ఆకారం ఉంది గానీ, భగవంతునికి ఆకారం లేదు. అయితే ఇక్కడ పాద విభజన చేయడం వల్ల ఏం తెలుస్తుంది అంటే, భగవంతుని యొక్క తత్వం మనకు తెలుస్తుంది. హ్మ్. అదన్నమాట. భగవంతుల్లో 4 పాదాలు ఉన్నాయి హ్మ్. అని చెప్పడం వల్ల, హ్మ్. పరమాత్మ యొక్క తత్వం తెలుస్తుంది మనకు. హ్మ్. ఎట్లా? మనకు జాగ్రత్త అవస్థ ఒక పాదం కనుక అతడు ఈ యొక్క సృష్టి రచన చేశాడు. హ్మ్. స్వప్నావస్థ ఒక పాదం గనుక అతడు ఈ సృష్టిని పోషిస్తూ ఉన్నాడు. హ్మ్. తర్వాత నిద్రావస్థ ఒక పాదం గనక అతడు దీన్ని లయం చేస్తున్నాడు. హ్మ్. అంతవరకు చెప్పబడినయి. హ్మ్. కానీ గాని భగవంతునిలో పాదాలు లేవు. హ్మ్. ఈ అవస్థల ద్వారా ఏ మనిషి, జీవుడు పొందుతున్నాడో ఈ హ్మ్. అవస్థల ద్వారా మనకు తెలియాలన్నమాట. అంటే హ్మ్. భగవంతుడు చేసే పనులు మనకు తెలియాలి గదా! తెలియడానికన్నమాట. హ్మ్. నిజానికి టీవీ నడుస్తది. హ్మ్. టీవీని మనం ఆపరేట్ జేస్తాం మనం. అవును. కాబట్టి దానికి పుస్తకం ఒకటి ఉంటుంది. హ్మ్. ఏవండీ? ఎలా ఇప్పుడు ఆపరేట్ చేయాలని. పుస్తకం అనేది హ్మ్. తయారైన తర్వాత టీవీ తయారైందా? టీవీ తయారైన తర్వాత పుస్తకం తయారైందా? టీవీ తయారయ్యాక టీవీ తయారైన తర్వాతనేమో పుస్తకం పుస్తకం రచించబడింది. తయారైంది. అవును. కాబట్టి అట్లాగ పరమాత్మ ఉన్నాడు గనుకనే ఆయనకు ఓంకారం అనే పేరు వేదాలు పెట్టినాయి. రైట్. హ్మ్. కాబట్టి ఇక్కడ పాద విభజన గాని, హ్మ్. తర్వాత మాత్రా విభజన గాని, అవస్థా విభజన గాని, ఇవన్నీ గూడా భగవంతునికి లేవు. హ్మ్. అందుకే అఖండ మండలాకారం అంటాం మనం. హ్మ్. హ్మ్. కాబట్టి పాద విభజన భగవంతునిలో లేవన్నమాట. హ్మ్. అతడు సర్వాంతర్యామి, అంతట నిండి ఉన్నాడు. కాబట్టి దాన్నే హ్మ్. ఇక్కడ మనకు ఒక చక్కని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. చెప్పండి. ఎట్లా అంటే ఇందులో చాలా మంచి శ్లోకం ఒకటి చెబుతుంది. ఏషః సర్వేశ్వరః హ్మ్. అంటుంది. హ్మ్. అతడు సర్వేశ్వరుడు. ఏష సర్వజ్ఞః, హ్మ్. అతడు సర్వజ్ఞుడు. ఏష అంతర్యామి, హ్మ్. అతడు అంతటా నిండి ఉన్నటువంటి వాడు. హ్మ్. ఏష యోనిః, యోని అంటే కారణం అన్నమాట. ఈ హ్మ్. ప్రపంచానికి కారణభూతమైన వాడు. హ్మ్. తర్వాత ప్రభవ అస్య యౌహి భూతానాం, హ్మ్. అంటే సృష్టి లయలకు తర్వాత సమస్త ప్రాణులకు ఆధారమైనటువంటి వాడు. హ్మ్. మూల కారణం, పరమ చైతన్యము ఈ హ్మ్. పరమేశ్వరుడు రైట్. అని చెబుతూ, హ్మ్. అతనిలో ఈ పాద విభజన ఎందుకంటే మనకు తెలుసుకోవడానికి అన్నమాట. తెలుసుకోవడానికి. మనకు మనకు ప్రతిదానికి రుజువులు అడుగుతారు కదా! అది రుజువు. ఇల్లుంది, హ్మ్. ఇల్లుంది, హ్మ్. ఇల్లుంది. అండ్ ఇల్లు ఉంటుంది. హ్మ్. హ్మ్. భూమి చాలా విశాలమైనటువంటి భూమి. అవును. దానికి ఏం చేస్తాం? దిక్కులను మనం నిర్దేశిస్తాం. హ్మ్. హ్మ్. ఇది ఈ దిక్కు, ఆ దిక్కున అతని ఇల్లుంది, ఈ దిక్కునే హ్మ్. ఇల్లుంది అని చెప్తాం. హ్మ్. కానీ ఒక్కొక్కసారి ఆ దిక్కులు గూడా సరైనవి గావు. హ్మ్. ఎందుకంటే ఉదాహరణకు నేను చెప్తాను. ఇప్పుడు చార్మినార్ ఉన్నది. హ్మ్. ఏవండీ? మలక్పేట్‌లో ఉన్నవానికి ఆ చార్మినారు హ్మ్. పడమర ఉన్నట్టుగా కనిపిస్తది. హ్మ్. అదే గౌలిపురలో ఉన్నవానికి
ఉత్తరాన ఉన్నట్టు అనిపిస్తది. హ్మ్. సికింద్రాబాద్‌లో ఉన్నవానికి దక్షిణాన ఉన్నట్టు అనిపిస్తది. ఓకే. తర్వాత హ్మ్. బార్కాస్‌లో ఉన్నటువంటి వాడికి హ్మ్. అది తూర్పున ఉన్నట్టు అనిపిస్తది. హ్మ్. నిజానికి చార్మినార్ ఏ దిక్కులో ఉన్నట్టు హుహు. చెప్పలేం మనం. హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క దిక్కన్నమాట. అవును. అంటే ఈ దిక్కులో ఉందని వీడు అనుకుంటాడు. హ్మ్. కానీ చార్మినారు అన్ని దిక్కుల్లో ఉన్నది. హ్మ్. హ్మ్. ఏవండి? అని హ్మ్. చెప్పబడుతుంది. అట్లాగే పరమాత్మలో గూడా మనకు హ్మ్. ఏ హ్మ్. పాద విభజన ఉందో, ఏ మాత్రా విభజన ఉందో, ఆయన హ్మ్. తత్వాన్ని తెలుసుకోవడానికే తప్ప హ్మ్. నిజానికి ఆయనలో మాత్రం ఏ పాదములు లేవు. ఏ హ్మ్. విభాగాలు లేవు. అందుకే హ్మ్. ఓం అనంతరాయ నమః, హ్మ్. అది అనపరత్వాయ నమః హ్మ్. అని భగవంతుణ్ణి ఉపనిషత్తులు కీర్తిస్తూ ఉంటాయి. హ్మ్. అంటే ఏ విభాగాలు లేనటువంటి వాడా, ఏమి హ్మ్. పూర్వాపరాలు లేనటువంటి వాడా, అంటే హ్మ్. నీకు ముందు వెనకగా అన్నమాట. ఆది మధ్యాంతరహితుడు హ్మ్. భగవంతుడు. కాబట్టి నీకు మొదలు లేదు, తుది లేదు. హ్మ్. నీవు అనంతుడవన్నమాట. హ్మ్. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ హ్మ్. అని మనకు తైత్తిరీయోపనిషత్తు ఏదైతే చెప్తుందో, అదే మనకు అన్ని ఉపనిషత్తుల్లో గూడా హ్మ్. అది ఆ పరమాత్మ తత్వం తెలుసుకోవడానికి ఆధారంగా మనం భావించవచ్చు. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అసలు భగవంతుడు ఉన్నాడు అని నమ్మడానికి ఏమిటి ఆధారం అంటే ఉపనిషత్తులేనండి. అంటే మనం భగవంతుడు ఉన్నాడని నమ్మాలి అంటే కారణం ఒకటి కావాలి. ప్రతిదానికి రుజువులు కావాలి కాబట్టి ఉపనిషత్తుల్ని మీరు కంటిన్యూగా చాలా ఎపిసోడ్స్ మేము చేస్తూ ఉన్నాం. వసంత్ చెన్నప్ప గారు మనకందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. మీరు ఈ వీడియోస్ విన్నా, చూసినా ఖచ్చితంగా భగవంతుడు లేడు, భగవంతుడు గురించి విమర్శించే వాళ్ళు కానీ, పరమాత్మ గురించి మాట్లాడే వాళ్ళకి కానీ ఒక ఆన్సర్ దొరుకుతుందని చెప్పొచ్చు. మరి ఈ మాండికోపనిషత్తుకి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకున్నారనే నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వసంత్ చెన్నప్ప గారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఉపనిషత్తుతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.